హాయ్ అను అందరికీ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు. నేను మా అత్తమ్మ అయితే బతుకమ్మ అయితే రెడీ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఇలా పసుపు కుంకుమని అయితే వేసేసాం, తంగేడు పూలతో స్టార్ట్ చేసాం. తర్వాత దేవతకి ప్రసాదాలు అయితే చేసేసాం. అన్ని వర్క్స్ కంప్లీట్ అయినాయి. బతుకమ్మలను అయితే చేసేసాం. ఇక దేవత దగ్గరనైతే పెట్టినాం. అత్తమ్మ నేనైతే ఇప్పుడు ఏంటిది సత్తిపిండి చేయడానికి రెడీ అవుతున్నాం. 3 రకాల పొడులు, అలా నువ్వుల పొడి ఒకటి, ఇంకా పల్లీలది, ఇంకా ఏంటి అత్తమ్మ కొబ్బరి పొడి. ఈరోజు ఏమంటారు, ఎంగిలి పూల బతుకమ్మ. అత్తమ్మ వాయిస్ ఇస్తుంది గాయ్స్. ఇది నువ్వుల పొడి, పల్లి పొడి, కట్టుకోలేదు, ఇది కొబ్బరి పొడి. ఇప్పుడే అయిందన్నమాట. ఇక్కడ దేవత దగ్గరనేమో పుట్నాలు, బెల్లం, అటుకులు ఇలా పెట్టినాం. అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి, రెడీ అయ్యాం. ఇక వాన అయితే షురు. అసలు మేము వర్షం తగ్గాక ఇక బయటికి వెళ్ళాం. కొంచెం వర్షం పడ్డది. ఎట్లా గల్లీలో వాళ్ళు ఆడతారంటే గల్లీ వాళ్ళంతా కలిసి ఒక దగ్గర పెట్టారు బతుకమ్మలు. బతుకమ్మ స్టెప్స్ వేసుకుంటూ అలా చిన్న చిన్న స్టెప్స్ అయితే వేసినాం, బతుకమ్మ ఆడుకుంటూ. వర్షంలోనే మళ్ళీ ఆ డ్యాన్స్లు కూడా. ఒక సైడ్ వర్షం పడుతున్నా బతుకమ్మ అయితే ఆడుతున్నాం. అయినా బతుకమ్మ అంటే మనం మామూలుగా ఉండదుగా, అసలే మనం తెలంగాణ ఆడబిడ్డలం. మా పిన్ని వాళ్ళతో ఆడుకున్నాం బతుకమ్మ. కాసేపు డ్యాన్స్లు అలా అలా చిన్న చిన్న స్టెప్పులతో అయితే వేసేసాం. కొంచెం వర్షం తగ్గాక బతుకమ్మ నిమజ్జనం చేయడానికి అయితే వెళ్ళాం. అక్కడ అమ్మవారి గుడి ఉంది, అక్కడ కూడా కొద్దిసేపు ఆడారు. మా దగ్గర అయితే ఫుల్ వర్షం పడింది. మీ దగ్గర కూడా పడిందా బతుకమ్మ రోజు? అమ్మ ఇడ్డు